సో నేను మనం ఈ వాస్తవం అనే దానికి ఇంకొక స్థితి ఎలా ఉంటుంది అనేది చూసాం. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే మనం మనం చూసినప్పుడు మనం చావు అనే దాని గురించి మనం ఆలోచిస్తాం కాబట్టి చావు అనేది వస్తుంది, లేకపోతే చావు అనేది ఏమి రాదు. అందుకని శరీరం నశించాల్సిన అవసరం ఏమి లేదు. దీనికి మనం యాక్టివ్గా ఉండి చేసుకుంటే మార్టాలిటీ అనేది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటే ఈ శరీరం బతికుంటుంది అనేది నేను నమ్ముతున్నాము. మనం నమ్ముతుంటే చావు అనేది ఉంది కాబట్టి మనకు అది వస్తుంది, అందుకని శరీరం నశిస్తోంది అనేది ఒక అబ్జర్వేషన్. దానికి సమాధానం ఏంటంటే ఈ శరీరం కృషించటం అనేది మనం చావు అనేది ఉంది అనుకుంటున్నాం కాబట్టి దానివల్ల ఈ చావు అనేది వస్తుందని కాదు. ఈ శరీరం ఉంటుంది, దాన్ని మెల్లగా అది కృషిస్తుంది. అందుకని ఈ శరీరం అనేది కృషించి నశించటం అనేది ఈ రెండు ఒకే భ్రాంతిలో భాగాలు. ఈ అహం ద్వారా స్పృహలో మన అహంకారమైన స్పృహ మనకు క్రియేట్ చేసింది, సృష్టించింది మనకు. దానికి ఈ సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది అంటే జీవనానికి ఒక మూలం ఏదైతే ఉందో ఆ మూలం అనేది ఇక్కడ ఉంది అని చెప్పి నేను లేదు. ఆ మూలం అనేది దానికి ఆ మూలం అనేది ఒకటి ఉందనేది దానికి తెలియదు అనమాట. అందుకని చెప్పి అది ఎప్పుడు కూడా ఈ అహం అనేది ఒక భయభ్రాంతులు బతుకుతూ ఉంటుంది. ఇదేమైనా అయిపోతుందేమో నాకు, ఈ భ్రాంతి అనేది దాన్ని చెదిరిపోతే నాకు ఇలా జీవితం అనేది మళ్ళీ చెదిరిపోతుందేమో, ఇలా ఉంటుందో ఉండదో, ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. పుట్టుట గిట్టుట కొరకు అన్నట్లు బాడీ డెత్ ఈ రెండు, శరీరం ఈ నశించటం ఈ రెండు అన్ని ఒక భ్రాంతి. అది ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ఒకటే ఉంచుకుని రెండోది వదిలేద్దామంటే కుదరదు. అందుకని ఉంచుకుంటే శరీరం ఉంది కాబట్టి నశించడం అనేది ఉంటుంది, లేదు అంటే శరీరం లేకపోతే నశించడం అనేది ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంచుకోకూడదు. అయితే మనం ఈ శరీరం అనే దాంట్లో నుంచి మనం తప్పించుకోలేము, ఎందుకంటే మనం జన్మ తీసుకున్న తర్వాత అది ఉంటుంది కాబట్టి. ఈ శరీర స్వభావం ఏదైతే ఉందో అదే మన సహజ స్వభావం మనం అనుకుంటాం. యాక్చువల్గా అది కాదు. అది ఆ శరీర స్వభావం లోపల ఎక్కడో మన సహజ సిద్ధమైన స్వభావం మనకు ఉంటుంది ఒకటి. అది మనం బయట ఎక్కడో ఈ అహంతో కూడినటువంటి బాహ్య స్వరూపాన్ని మనం అడాప్ట్ చేసుకోవటం వల్ల ఈ మన అసలు సహజ సిద్ధమైనటువంటి మన ప్రవృత్తి ఏదైతే ఉందో అది మరుగున పడిపోయింది అనమాట. అప్పుడు మనకు కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం లోపలికి వెళ్ళి ఎత్తుక్కోవాలంటే మనకు సాధనం ఏంటి, శరీరం. అది దానికి ఎట్లా అంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు ఒక దేవత చూసి ఇది రాయిలే అనుకుంటాం. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు రాయే ఉండదు, ఆ దేవత ఉండదు, ఏం ఉండదు. అది మన యొక్క భ్రాంతి అన్నమాట. అంటే మళ్ళీ సరే మీరు చెప్పింది బాగానే ఉందండి. అట్లా అనుకున్నట్టయితే డెత్ క్రియేట్స్ ది బాడీ అనుకున్నట్టయితే, అంటే మనం నశించిన తర్వాత మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఆత్మ వెళ్ళి ఆ విధంగా ఆత్మ మనకి శరీరానికి జీవం ఇస్తుంది కాబట్టి అలా అనుకున్నట్టయితే ఈ జంతు జీవాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఆలోచన ఇట్లాంటిది ఏమి ఉండదు కదా. అప్పుడు వాటికి అహం ఇవన్నీ ఉండదు కదా, అవి చావు గురించి నమ్మవు కదా. అటువంటి వాటికి ఎందుకు చావు రావాలి? వాటికి నమ్మకం ఉన్నా లేకపోయినా చావటం అనేది సత్యం అని చెప్పి వాటికి తెలిసినా తెలియపోయినా అదైతే వస్తుంది, అది ఆగదు. ఎందుకంటే ఈ ప్రపంచం
అనేది మన యొక్క ఆలోచనల్ని, మన ఆలోచనల ప్రకారం అది ప్రతిబింబిస్తుంది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రపంచం కూడా అలాగే ప్రతిబింబిస్తుంది అన్నమాట. దాంట్లోంచి మనం వేరు కాదు. ప్రతి క్షణం మనం నివసించే ఈ ప్రపంచంలో ప్రతి క్షణం మన కాన్షియస్నెస్ అనేది, మన స్పృహ అనేది ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ మోడర్న్ ఫిజిక్స్ లో కనుక మనం చూస్తే అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్, గమనించేవాడు, గమనించబడేది. దీని మీద కూడా మనం నిన్న మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ మాలిక్యూల్స్, కొత్త మెడిసిన్స్ కనుక్కోవటం ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనే దాని కూడా మనం చర్చించుకున్నాం. దాంట్లో 3 రకాలైన వస్తాయి. ఒకటి అబ్జర్వర్ అంటే గమనించేవాడు, గమనించబడే వస్తువు, తర్వాత దీంట్లో నుంచి వచ్చే ఫలితం. ఈ 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఆ డీప్ లెవెల్ కనుక వెళ్ళినట్టయితే ఈ జీవించటానికి పడేటువంటి స్ట్రగుల్, యుద్ధం ఏదైతే ఉందో జరుగుతున్నప్పుడు, ఇది మన చుట్టూనే భయం అనే రూపంలో మనకి కనిపిస్తుంది అనమాట. సో మనం ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు మిగిలేది ఏంటంటే, బయట ఈ ప్రపంచంలో వరల్డ్ ఆఫ్ డెత్, ఈ చావు యొక్క ప్రపంచం మిగిలింది. దాంట్లోనే చంపుకోటాలు, కొట్టుకోటాలు, పొడుచుకోటాలు, ఇవన్నీ ఒక్కొక్క జీవి ఇంకొక జీవిని హింసించాలి అని జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ప్రతిదీ కూడా ఏది మనం చూపించేటువంటి, మనం కనపడేది కనపడినట్టుగా కాదు. మనకి ఏదైతే మనకు కనిపిస్తుందో ప్రతిదీ కూడా అది అదే ఆకారంలో ఉందని కాదు. The world that you create and see through the egoic mind may seem a very imperfect place, even a vale of tears. ఈ మనం సృష్టించుకునే ఈ ప్రపంచం కానీ, లేకపోతే మనం ఈ ఎగోయిక్ మైండ్, అహంకారపూరితమైన మైండ్ లోంచి మనం చూసేది కానీ, చూడటానికి ఇది ఇంపర్ఫెక్ట్ ప్లేస్ లాగాను, ఒక సరైన స్థితి, సరైనటువంటి మనకు ఆ స్థితి కాదు, లేకపోతే ఆ పరిస్థితులు సరైనటువంటి కావు. రేవెన్ వేల్ ఆఫ్ టీయర్స్ అంటే ఒక దుఃఖభారితమైనటువంటిది, లేదు ఒక కన్నీటి సముద్రంలో ఉండేటువంటిది కాదు. బట్ వేరెవర్ యూ పర్సీవ్ ఇస్ ఓన్లీ ఎ కైండ్ ఆఫ్ సింబల్, లైక్ అన్ ఇమేజ్ ఇన్ ఎ డ్రీమ్. కానీ నువ్వు ఎక్కడెక్కడ చూస్తావో అది ఒక గుర్తుగా, కైండ్ ఆఫ్ సింబల్. ఇది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా గుర్తులు ఎలా పెట్టుకుంటాము, ఇది కూడా ఒక అది గుర్తులో పెట్టు. ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ తిరిగాం, రైట్ తిరిగాం, ఈ సెంటర్లో, ఈ కార్నర్లో ఏముంది అనేది మనం గుర్తు పెట్టుకుంటాం, మళ్ళీ వచ్చేటప్పుడు కావాలి కాబట్టి. అందుకని ఇక్కడ కూడా ఇట్స్ లైక్ అన్ ఇమేజ్ ఇన్ ఎ డ్రీమ్, ఒక కల్లో వచ్చేటువంటి ఒక ఆకారం లాగా మనకి. అంటే కల్లో వచ్చే ఆకారం కల అయిపోగానే ఆకారం మళ్ళీ మర్చిపోతున్నాం. అందుకని మనం ఏమైతే ఊహించుకుంటామో, ఏవైతే మనం ఆవహించుకుంటామో అవే మనకు అనిపిస్తుంటాయి. ఇట్ ఈస్ హౌ యువర్ కాన్షియస్నెస్ ఇంటర్ప్రెట్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ది మాలిక్యులర్ ఎనర్జీ డాన్స్ ఆఫ్ ది యూనివర్స్. ఈ మన కాన్షియస్నెస్, ఈ స్పృహ అనేది మనకి ఈ ప్రపంచం యొక్క, యూనివర్స్, మన ఈ సృష్టి యొక్క మాలిక్యులర్స్ ఏముంటాయి అంటే, మాలిక్యుల్స్ అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి కదా, ఇవన్నీ అన్నమాట. అవన్నీ ఏ విధంగా అయితే ఈ సృష్టిలో నాట్యం ఆడుతుంటాయో, తిరుగుతూ ఉంటాయో, పరిగెడుతూ ఉంటాయో, అదే విధంగా నీ యొక్క స్పృహ కూడా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం అంటే అదే, దాన్ని అనుసరించటము, లేకపోతే ఇంటరాక్ట్ చేయటం దాంతో, ఆ మాలిక్యూల్తో దాన్ని ఎట్లా ఉందో దాంతో మనం సంభాషించుకోవటం, దాంతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. దిస్ ఎనర్జీ ఈస్ ద రా మెటీరియల్ ఆఫ్ సో కాల్డ్ ఫిజికల్ రియాలిటీ. ఇప్పుడు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ మాలిక్యూల్ ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో, ఈ మాలిక్యూల్ ద్వారా ఈ అణువులు, కణాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అది ఈ ఫిజికల్ రియాలిటీ అంటే ఈ శారీరకంగా ఉన్న నిజమైతే, సత్యం, వాస్తవం ఏదైతే ఉందో దానికి ఈ మాలిక్యులర్, ఈ సృష్టిలో అణువులు, కణాలు, ఇవన్నీ దానికి మనకి రా మెటీరియల్ అంటే మూలధనం కింద, లేకపోతే దీనికి కావాల్సిన సహాయ సంపత్తి, లేకపోతే వస్తు సంపత్తి ద్వారా వస్తుంది అనమాట.
యు సీ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీస్ అండ్ బర్త్ అండ్ డెత్. మనం ఇది ఎలా చూస్తామంటే శరీరాలు పుట్టుక, గిట్టటం, లేకపోతే బతకటానికి చేసే పోరాటం, ఈ విధంగా చూస్తాం. An infinite number of completely different interpretations, completely different worlds is possible and in fact exists. ఒక విధంగా చెప్పాలంటే అనంతమైనటువంటి ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ డిఫరెంట్లీ ఒక వస్తువుని మనం ఒక దాంట్లో చెప్పుకున్నట్టు ఒక యాక్సిడెంట్ జరిగితే, ప్రమాదం జరిగితే మనం వాళ్ళకి చెప్పమంటే 20 మంది ఉంటే 20 మంది 20 రకాలుగా చెప్తారు అని మనం అనుకున్నాం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఒక మన విషయాన్ని కనుక తీసుకుంటే ఆ విషయాన్ని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, దాన్ని అనుసంధానం చేసి దాన్ని చెప్పేవాళ్ళు, రకరకాల ప్రపంచంలో రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. అట్లాగే డిఫరెంట్ వరల్డ్స్, ఒక్కొక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అందరికీ ఒకే ప్రపంచం ఉండదు. ఇది ఆలోచన సముద్రం, ఆలోచన ప్రపంచంలో ఎక్కడో ఉంటారు. ఇవన్నీ సాధ్యం అసలు నిజంగానే ఉన్నాయి అని. ఇప్పుడు మీ ప్రపంచం మీది, నా ప్రపంచం నాది. నా ప్రపంచంలో ఏమవుతుంది, నాకున్న ప్రపంచం ఏంటంటే నా కుటుంబం వరకే నా ప్రపంచం. అదే రాజకీయ నాయకుడిని తీసుకుంటే వాడి ప్రపంచం ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ వరకు ఉంటాడు. అదే ఒక చీఫ్ మినిస్టర్ని తీసుకుంటే ఆయన ప్రపంచం అంతా స్టేట్ అంతా ఉంటుంది. ఈ విధంగా ఎవరి ప్రపంచం, ఎవరి ఆలోచన సరళి, ఎవరి యొక్క ఈ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో దీన్ని అనువదించటం కానీ, దీన్ని ఇంటర్ప్రిట్ చేయటం కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తారు. ఎక్కడా కూడా అందరూ ఒకే విషయాన్ని ఒకే రకంగా చెప్పాలని ఏం లేదు. ఇప్పుడు ఇదే బుక్ మనం చెప్పేటప్పుడు నేను ఒక రకంగా చెప్పొచ్చు, ప్రవీణ్ ఒక రకంగా చెప్పొచ్చు, లలిత ఒక రకంగా చెప్పొచ్చు, ఇవన్నీ. ఎందుకంటే మనం చూసే దృష్టికోణం ఏదైతే ఉందో, పర్సెప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు ఒక వస్తువుని వస్తువుగానే చూస్తే అది నీకు వస్తువుగానే కనిపిస్తుంది. ఇప్పుడు మన అన్నం ముద్ద ఉంది, చాలా ధారాళంగా ఏం చేస్తాం, మనం పడేస్తాం. మనం కాదు, మామూలుగా ఇప్పుడు హోటల్స్లో కానీ ఎక్కడ చూడండి ఇంత వదిలేస్తారు, పడేస్తారు. పెళ్లిళ్ళల్లో భోజనాలకు వెళ్ళినప్పుడు పువ్వు ఇంత పెట్టేసుకుని 2 స్పూన్లు తినేసి అది తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేస్తారు. ఎందుకు? దానికి వాళ్ళకి పనికిరాదు, నాకు అక్కర్లేదు, బాగలేదని. కానీ ఒక అన్నం మెతుకు రావాలి అంటే ఎంతమంది ఎన్ని రోజులు ఎన్ని రకాలుగా కష్టపడితే ఆ అన్నం మెతుకు నీ ప్లేట్లోకి వచ్చింది? అది ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. నాకు అక్కర్లేదు, నేను పడేసి అయిపోయింది అంతవరకే. అందుకని ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది, వాళ్ళ ప్రపంచం అనేది ఎవరికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క కన్సెప్షన్ బట్టి వాళ్ళ యొక్క పర్సెప్షన్ బట్టి, వాళ్ళ యొక్క దృష్టికోణాన్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు అదే లలితని అడిగా అనుకోండి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి తోటలు బాగున్నాయి, కొబ్బరికాయలు వేస్ట్ పనికిరాదంటే ఏం చెప్తుంది లలిత? నీకేం తెలుసు, ఇక్కడికి వెళ్ళి ఇదిగో పొలాల్లో కొబ్బరి మొక్కలు వేసి దాన్ని సాగు చేసి మొక్కలు వేసి సాకి పెంచి పెద్ద చేసిన తర్వాత దాన్ని కొబ్బరి బొండం కొట్టి మేము అన్ని జాగ్రత్త చేసి మేము లారీలో వేసి మీకు పంపిస్తే సిటీలోకి వచ్చి మీరు ఎక్కడో కొనుక్కొని ఆహా తాగేసి పడేసిపోతారండి. దాని వెనక్కి ఎంతమంది కష్టపడ్డారో, ఎన్ని రకాల కష్టపడ్డారో, అది ఎన్ని కష్టపడితే మన దాకా వచ్చిందో అనేది ఎవరికి పడదు. నా పర్సెప్షన్ ఏంటి, నాకు డబ్బులు ఇస్తే నాకు దొరికింది, అయిపోయింది, నాకు అంతవరకే. అదేంటంటే నేను డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాను నీకు తెలుసా? ఎవరి దృష్టికోణం వాళ్ళది. సో ఎవ్రీ బీయింగ్, ప్రతి జీవి కూడా ఈజ్ ఎ ఫోకల్ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రతి జీవి కూడా ఈ కాన్షియస్నెస్, స్పృహ అనే దానికి ఒక ఫోకల్ పాయింట్, ఒక ముఖ్యమైన విషయం జీవి అనమాట. అండ్ ఎవ్రీ సచ్ ఫోకల్ పాయింట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ వరల్డ్. ఎప్పుడైతే నీకు ఆ ఫోకల్ పాయింట్ అనేది నీకు ముఖ్యమైన విషయం అనేది ఉందో అది నీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. డబ్బు సంపాదించే వాడికి డబ్బు సంపాదనే ప్రపంచం, వేరే ప్రపంచం ఉండదు. కుటుంబం, పల్లి, బతకటం ఇవేం ఉండదు. అవన్నీ కూడా వాడికి మెకానికల్. పెళ్లి చేసుకోవటం మెకానికల్, పిల్లల కంటం మెకానికల్, సంసారం చేయటం మెకానికల్, పిల్లలు ఏం చేశారు, ఇవన్నీ వాడికి మెకానికల్. వాడికి ఒకటి లోపం అంటే సంపాదన. 24 గంటలు సరిపోక కష్టపడతా ఉంటాడు.
అట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫోకల్ పాయింట్ బట్టి వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది. ఆల్ దోస్ వరల్డ్స్ ఆర్ ఇంటర్ కనెక్ట్. ఇవన్నీ కొబ్బరి బొండం కొనటానికి నేను డబ్బు సంపాదించడం, కొబ్బరి బొండం తయారు చేసి పంపించడం, ఇవన్నీ ఎవరెవరి ప్రపంచాలు వాళ్ళ అయినా కూడా ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి అనుసంధానం అయి ఉంటాయి. అంటే ఇప్పుడు కొబ్బరి బొండం తయారు చేసి మళ్ళీ కొనటం అనేది ఈ రెండు అనుసంధానమైంది కదా అక్కడ. నాకు అక్కర్లేదని అది అమ్మకండాను ఉండలేదు, ఇటు కొనకండాను ఉండలేదు. ఈ రెండు అనుసంధానం అయితే అట్లా ప్రతి వాళ్ళ యొక్క ప్రపంచం కూడా ఎవరి ప్రపంచం వాళ్ళకున్నా కూడా అవన్నీ అనుసంధానం అయి ఉంటాయి అనమాట. దేర్ ఈస్ ఏ హ్యూమన్ వరల్డ్, అన్ యాంట్ వరల్డ్, అ డాల్ఫిన్ వరల్డ్ అండ్ సో ఆన్. ఎవరి ప్రపంచం వాళ్ళది అనుకున్నప్పుడు మానవులకి వాళ్ళ ప్రపంచం వాళ్ళది, చీమలకు వాళ్ళ ప్రపంచం వాళ్ళది, దోమలకు వాళ్ళ ప్రపంచం దోమలది, మన పనివాడి ప్రపంచం పనివాడిది. ఇట్లా ఏ జీవికి ఆ జీవి వాళ్ళ వాళ్ళ ప్రపంచాలు వాళ్ళకు. There are countless beings whose consciousness frequency is so different from yours that you probably unaware of their existence as they are yours. మనకి అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నాయి. అంటే ప్రాణం ఉన్న వ్యక్తులు, వస్తువులు, ఆకులు, పువ్వులు, జంతువులు, దోమలు, ఈగలు, ఇవన్నీ ప్రాణం ఉన్నాయే కదా. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అంటే ఇవి నేను ఏ లెవెల్లో ఆలోచిస్తున్నాను, అవతల అవి కూడా అదే లెవెల్లో ఆలోచిస్తే ఆ స్థాయి వాళ్ళది వేరు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తుంటారు. అది ఒకళ్ళ నుంచి ఒకరికి నేను ఆలోచించే స్థాయి వేరుగా ఉంటుంది, మీరు వేరు ఆలోచించే స్థాయి వేరుగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. మనం ఒకళ్ళనొకళ్ళకి తేడాగా వేరు భేదార్థం ఉంటుంది. అందరం ఒకే విధంగా ఆలోచించాలని లేదు. అండ్ ఇప్పుడు ఇన్ని కోట్ల జీవరాశుల్లో మనం ఎన్ని జీవరాశులు మనకు తెలుసు? ఇప్పుడు ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, మనకి ఎన్ని జీవరాశులు తెలుసు? చాలా తక్కువ సార్. మనం చూసే వాటిలో తెలియదు. మనం అంతే. చూసే ప్రపంచంలో మనకు తెలిసిన వాటి గురించి, మనకు తెలిసిన జీవరాశులు మనకు తెలియదు చాలా వరకు. అట్లాగే ఆ జీవరాశులు కూడా మనం ఉన్నామని తెలియదు. ఉమ్. కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని నాకు తెలుసు, అన్ని నేను చూశాను, నాకు పరిచయం లేని వస్తువు ఏదీ లేదు అని చెప్పేదానికి ఎవరికి లేదు. ఎవరి లోకం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. నువ్వు ఉన్నావని నాకు తెలియకపోవచ్చు, ఇంత ప్రపంచం ఉంది, ఇప్పుడు మనకే ఉన్న పక్కింట్లో ఎవరున్నారో మనకు తెలియదు, జీవరాశుల దగ్గర తర్వాత. నాకు మూడో ఇల్లు, నా పక్క ఇల్లు కాక అవతల పక్క వాళ్ళు ఎవరో నాకు తెలియదు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది నేను ఈ సందులో ఉండబట్టి. ఎప్పుడు చూడలా. ఈ మధ్య ఎప్పుడు ఒకసారి చూసా ఒక ఆవిడ్ని, ఇంటి ఆవిడ్ని. ఎందుకంటే మన ప్రపంచంలో మనం ఉన్నాం, వాళ్ళ ప్రపంచంలో ఉన్నారు. ఇద్దరి సెపరేట్ ప్రపంచాలు ఇవన్నీ. వ్యతిరేక ఒక వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నాం. ఒకళ్ళొకళ్ళు తెలియాలని ఏం లేదు. Highly conscious beings who are aware of their connectedness with the source and with each other would inhabit in a world that to you would appear as a heavenly realm. ఎంతో మానసిక స్పృహ, ఆత్మస్పృహ ఎంతో బాగా ఎంతో ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే అత్యున్నత స్థితిలో ఆలోచించి ఉండగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్, వాళ్ళ కనెక్టెడ్నెస్, ఈ సోర్స్, మన మూలం ఏదైతే ఉందో మనం బతకటానికి, మన అంటే మూలం అంటే ఎవరు? ఆంతర్యాన్ని, ఆ దేవుడు, లేకపోతే ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి కనెక్ట్ అయి ఉంటారు. ఆ శక్తితో నేను ఈ సృష్టితో, ఈ సృష్టికర్తతో నేను కనెక్ట్ అయి ఉన్నాను అని తెలుసుకున్నటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈచ్ అదర్, ఈ ప్రపంచంలో కలిసి బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుడు వాళ్ళకి ఈ ప్రపంచం అంతా స్వర్గంలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అహంకారం లేదు, భయం లేదు, ఏం లేదు. వాళ్ళకు ఉన్నది ఏంటంటే అక్కడ ఒకటి, మనం పరమాత్మతో మనం లింక్ అయినప్పుడు
ఈ శక్తి అనేదాన్ని, సోర్స్ అనేదాన్ని, మూలం అనేదాన్ని కనుక మనం పరమాత్మగా అనుకుంటే, మనం పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మనకి ప్రపంచం అంతా ప్రేమమయంగానే కనిపిస్తుంది. మనకంతా కరుణ, దయ, ప్రేమ ఇవన్నీ కనిపిస్తాయి. మన స్వభావం కూడా ఆ విధంగా మారిపోతుంది. నీకు అటాచ్మెంట్ అనేది లేనప్పుడు, నువ్వు అన్నిట్లో నుంచి డిటాచ్ అయినప్పుడు, నిర్లిప్తతో నాగిది నాది కాదు, నాకు ఉన్న పడినా పోయినా నాకేం సంబంధం లేదు అని నువ్వు పట్టించుకోకుండా ఉన్నప్పుడు, నీకు ఇంకా ఈ ప్రపంచంలో నీ కోపము లేకపోతే నీకు ఆవేశము, భయము ఇవన్నీ నీకు ఎందుకుంటాయి? నాది కాదనుకున్నప్పుడు, నాది అనుకున్నప్పుడే కదా ఇది పోతుందేమో అని భయం వచ్చేది. ఈ నాది కాదనుకున్న తర్వాత ఇంక నీకు ఉంటే పోతే నీకు భయం ఏముంది దాంట్లో? అటువంటి నువ్వు ఆ మానసిక స్థితిని గనక నువ్వు పొందగలిగితే అప్పుడు నీకు ఈ ప్రపంచం అంతా స్వర్గంలాగానే కనిపిస్తుంది. అండ్ యెట్ ఆల్ వరల్డ్స్ ఆర్ అల్టిమేట్లీ వన్. అందుకని అన్ని ప్రపంచాలు చివరికి వచ్చేటప్పటికి ఒకటే. అదే ఈ సృష్టి. ఇది నిన్న ఇక్కడ దాకా వచ్చేసాం కదా. అంటే నేను ఈ పారాగ్రాఫ్ నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకని తీసుకున్నాను. నేను జ్యోతి అవును సార్. కొద్దిసేపు చెప్పింది, జ్యోతి కొద్దిసేపు చెప్పింది, ఇప్పుడు నేను చెప్పాను. అది ఇంకొక విధంగా చెప్పాలంటే, నీకు పూజ గది అంటే మనకు ఉద్దేశం ఏంటి? మన ఇంట్లో నాలుగు గోళ్ల మధ్యలో మనం స్వామి పటాలు పెట్టుకొని పూజ చేసుకోవటం అనేది మన పూజ గది, అంతే కదా? ఉం? అవును సార్. అంతకంటే ఇంకేం లేదు కదా. కానీ ఈ ప్రపంచం అంతా పూజ గది కదా. భవానీ గారు కొంచెం మూవ్ చేస్తారా? మీరు మాట్లాడేదంటే మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. లేదండి, ఇప్పుడే జాయిన్ అయ్యానండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రపంచం అంతా పూజ గది కాదా? అనుకుంటే అవుతుంది, కానీ మనం అనుకోవడం లేదు. అదే మరి, ఎందుకు అనుకోరు? అదే ఆలోచన కరెక్ట్ గా లేదు సార్. దాంట్లో అనుకోవాలి. నిన్న అంతర్యామిలో వాడు అదే రాస్తాడు, ఈ ప్రపంచం అంతా పూజ గది అయినప్పుడు నువ్వు ఎందుకు ఒక చోట కూర్చొని నువ్వు మూల ఎందుకు అనుకుంటావు అని చెప్పాడు. సమదర్శి అయిన సాధకుడి జీవన విధానమే విభిన్నం. అంటే స్థితప్రజ్ఞుడు దేన్నైనా ఒకే విధంగా చూడగలిగేవాడి ఒక జీవన విధానం ఏదైతే, లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ గా ఉంటది మిగిలిన వాళ్ళందరికంటే. పారలౌకిక అన్వేషకులకే కాదు, లౌకిక జనావళికి కూడా ఇది ఆదర్శం. అతని వ్యవహార శైలిలో అణుకో తొణికిసలాడుతుంది. ఎవరైతే ఆత్మతో కనెక్టెడ్నెస్ అయ్యి మన అనుసంధానమై ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు అనేది అణుకు అనేది తొణికిసలాడుతుంది. తన ప్రగతికి తానే కర్త, కారణం అనుకునే గర్వోన్నతి అతడిలో మచ్చగానే కనిపిస్తుంది. నేను ఇదంతా నా వల్లనే అయింది, నేనే సాధించాను అనేటువంటి అహం బ్రహ్మస్మి అనేది వాడి దాంట్లో కనపడదు వాడికి. ఎందుకంటే ఆయన అంతా భగవంతుడితోనే లింక్ అయిపోతాడు. ప్రతిదీ ఆయనకి భగవంతుడు ఇచ్చిందే. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనా కూడా కృష్ణార్పణం వస్తు. కాలికి దెబ్బ తగిలింది, కృష్ణార్పణం వస్తు. నీ చేతికి పువ్వు వచ్చింది, కృష్ణార్పణం వస్తు. మనసు సంతోషంగా ఉంది, కృష్ణార్పణం వస్తు. నీకు ప్రతిదీ దేవుడిచ్చింది అయినప్పుడు, దేవుడితోనే కూర్చున్నప్పుడు నీకు ఇంకా దాని మీద ప్రేమ ఇవన్నీ మా పాశం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. లాస్ట్ లో దాంట్లో చెప్తాడు, అలాంటి భగవద్ అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు అంతా రామమయం, జగమంతా రామమయం అని రామదాస్ చెప్పినా, లేకపోతే అంతయు నీవే హరిపుండ్రీకాక్ష అని తాళ్ళబాక అన్నమయ్య గారు చెప్పినా, ఏది చెప్పినా వాళ్ళు చెప్పింది ఈ ప్రపంచమే పూజ గది. నీకు ఆత్మదర్శనం అనేది జరిగినప్పుడు నువ్వు భగవంతుణ్ణి నీ పూజ గదిలో ఉంటేనే కాదు, నువ్వు ఎక్కడున్నా చూడగలవు.
అని చెప్పి చెప్తాడు అనమాట. మరి ఈ వాస్తు ఇక్కడే ఉండాలి దేవుడిది గది అని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్ మరి? ఈ వాస్తు ప్రకారం ఇక్కడే ఉండాలి పూజ గది ఇలా అని ఎందుకు మరి అలా అది వేరు. చేస్తుంది? మీరు ఇప్పుడు మనము దేవుణ్ణి పూజ చేసుకోవటానికి ఒక స్థానం కావాలి కాబట్టి ఇంట్లో మనం ఒక స్థానాన్ని పెట్టుకున్నాం. అది వాస్తు ఎందుకు అక్కడ పెడతారు ఈశాన్యాలు అనే దానికి మీ కాకినాడ ఆయన ఉన్నారు కదా వేణి గారు, వేణి గారు, సార్ చెప్పండి సార్. మీ కాకినాడ ఆయన పేరేంటి? కోటేశ్వరరావు గారు సార్. ఆయన గారు స్వామి పరిపూర్ణ పరిపూర్ణానంద పరిపూర్ణానంద స్వామి. ఆయన చెప్తాడు ఒక చోట గ్రహాలు ఎన్ని ఉన్నాయి మనకి? 9 సార్. 9 సార్. దిక్కులు ఎన్ని ఉన్నాయి? 4. ఉమ్? 4 సార్. 8 కదా సార్ ఇవి అన్ని, అంటే అన్ని కార్నర్స్ తో కలిపి 8 అంటాను. 8. మరి 8 దిక్కుల్లో మరి గ్రహాలన్నీ ఒక్కో గ్రహం ఒక్కో దిక్కులో ఉంటది కదా, మరి 9వ గ్రహం ఎక్కడికి పోవాలి? మధ్యలో. అందుకని అవన్నీ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత 9వ గ్రహం పోవాలి కాబట్టి అది కూడా ఈశాన్యంలో పెట్టారు. ఈశాన్యంలో పెట్టడం వల్ల 2 గ్రహాలు అక్కడ ఉంటే అక్కడ ఏమైంది, ప్లేస్ ఎక్కువ కావాలి. అందుకని ఈశాన్యంలో ఎక్కువ చోటు వదలమాట. ఓకే. ఆయన పరిపూర్ణానంద స్వామి చెప్పారు. ఒకసారి ఆయన ఇక్కడ కార్తీక మాసం దానికి ఒక 4 రోజులు చెప్పాడు, ఇప్పుడు 10 ఏళ్ళ కింద 15 అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు దీని గురించి. పూజ గది ఇట్లే ఉండాలి అట్లే ఉండాలి, ఎందుకంటే అక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకోమన్నాను. ఎందుకంటే నీవు స్పేస్ ఎక్కువ వెళ్తే నీకు వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది, గాలి ఎక్కువ ఆడుతుంది. ఇంకా చిన్నది ఒకటి భోజరాజు కథ ఒకటి ఉంది. ఇంట్లోకి వచ్చాం కాబట్టి మనం దాన్ని కూడా చూద్దాం. భోజ మహారాజు కాళిదాసు తెలుసు కదా, విన్నారా? కాళిదాస్ తెలుసు, భోజ మహారాజుకి అంత తెలుసు. కాళిదాసు గురించి తెలిసి విన్నాను భోజ కదా. మహారాజు తెలియాలి కదా, ఆయన నుండి ఆయన ఆస్థానాలనే కదా మరి. సరే, ఒక 2 క్యారెక్టర్లు మనం అర్థం చేసుకోవటం పర్పస్ కోసం. భోజ మహారాజు ఇప్పుడు కృష్ణదేవరాయలు తెనాలి రామలింగుడు ఎట్లాగో ఇది కూడా అట్లా అనమాట. ఓకే. ఆయన ఒక రోజు ఒక ప్రశ్న అడుగుతాడు, మోక్షం సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి మోక్షం కావాలంటే? మనమైతే పూజలు చేస్తాము, ధ్యానం చేస్తాం సార్. మోక్షం వస్తుందా? సరే, వస్తుందా అని చెప్పి వస్తామని చేస్తాం. ఆశతో చేస్తున్నాం అంతే. ఇంకా దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేయాలి అంటారు. ఓకే. ఇంకా యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా మనం. ఈ ప్రశ్న వేసినప్పుడు అక్కడ కూడా ఆయన భోజ మహారాజు ఆస్థానంలో ఉన్నవాడు కూడా ఇలాగే చెప్పారు, మన ఆస్థానం లాగానే. కాళిదాస్ గారు అది గోలా, ఆయన వ్యక్తి, ఆయన వేరు కదా కాళిదాస్ గారు, ఆయన పాండిత్యం, ఆయన లెవెల్, ఆయన స్థాయి అది వేరు. ఆయన ఏం చెప్పాడు, నేను పోతే మోక్షం వస్తుంది అని చెప్పాడు. నేను పోతే
మోక్షం వస్తుందండి అని చెప్పి. ఇంకా ఆయన పోయిన తర్వాత మోక్షం వచ్చిందా లేదా మనకేం తెలుస్తుంది? ఎవరికి వస్తుంది సార్ మోక్షం? కాళిదాస్తా మనక? ఆయనకి వచ్చిందా లేదా? ఆయన చెప్పిన అర్థం ఏంటి? ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను పోతే మోక్షం వస్తుంది. మోక్షం ఎలా వస్తుందని అడిగారు కదా ఆయన ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పూజ చేసుకుంటే వస్తుందని, వేణి గారేమో దాన ధర్మాలు చేస్తే వస్తుందని, నేను ఇంకోళ్ళు యజ్ఞాలు చేస్తే వస్తుందని, ఈ విధంగా చెప్పారు కదా మీరందరూ. అవును హ్మ్? అవును సార్. అలాగే మన జ్ఞానవంతులు ఉన్నారు కదా, ఆ జ్ఞానులు ఏం చెప్తారంటే, నేను పోతే మోక్షం వస్తుందండి అని చెప్తారు. ఆ నేను పోయిన తర్వాత ఇంక మనకేం తెలుస్తుంది అంటే, మన అందరం ఈ నేను అంటే మనం ఏమనుకుంటున్నాం? శరీరంనే చూస్తున్నాం. హ్మ్? మన శరీరాన్నే ఆకారం, చూస్తున్నాం. మన అవును. ఆకారం మన వల్ల సృష్టించబడింది, మనం తీసుకొచ్చినాయి, మనం పెట్టినవి ఇవన్నీ నా వల్లే అయిందని చెప్పి అని చూస్తున్నాం. నేను అంటే అది. ఆ నేను అనేది అంటే ఇదంతా అహంకారం అన్నమాట. ఈ నేను అనే అహంకారం పోతే ఎవరైనా మోక్షానికి వెళ్ళొచ్చు. అందుకని నేను అంటే నేను కాదు, ఆ అహంకారం. నేను అంటే మన లోపల ఉన్న వ్యక్తిని తెలుసుకుంటే మనం మోక్షానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన చెప్తూ, మనం ప్రతిదానికిను నేను అనేదే వాడతాం. నేను ఇంతటి వాడిని, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇట్లా సాధించాను, అన్నిటికీ నేను అనేది వాడతాం కదా. నేను నాకు ఈ స్థాయి ఉంది, ఇదంతా అహంకారం అన్నమాట. ఇవన్నీ కలిపితే వచ్చేది అహంకారం. అహంకారం అనేది ఒక అజ్ఞానం, అదొక భ్రమ, అది ఒక అవరోధం, కానీ మనకి అడ్డం. అహంకారం వల్ల కలిగే సమస్యలు, అహంకారం మనిషిని నశింపజేస్తుంది. ఇతరులను చిన్న చూపు చూడటం, కోపం పెరగటం, అసూయ, ద్వేషం, మనశ్శాంతి లేకపోవటం, ఇవన్నీ అహంకారంలో భాగాలు. అహంకారం వల్ల వచ్చే ఫలితాలు. అహంకారం ఉన్న చోట ప్రేమ ఉండదు, శాంతి ఉండదు, దయం ఉండదు, ఏమీ ఉండవు. ఎందుకంటే అన్ని నేనే కదా చేసుకునేటప్పుడు. అప్పుడు నాకు ఇంకా ప్రేమ, మన ఇందాక మనం అనుకున్నాం కదా, సంపాదన బట్టి సంపాదించడం అనేది లోకంలో ఉండేవాడికి అదే, కానీ మిగిలిన ఏ ప్రపంచంతో సంబంధం ఉండదు, మిగిలిన ఏం జరుగుతుంది వాడికి అనవసరం అని చెప్పి. అహంకారం కనుక పోతే మనిషిలో ఎటువంటి మార్పులు వస్తాయి? నేను చేశాను, నేను అనే దాన్ని తీసేస్తే మనకి ఎట్లాంటి మార్పులు వస్తాయంటే, ప్రేమ, సహనం, కరుణ, ఇవన్నీ వస్తాయి. కోపం లేదు, కోపం లేకపోతే కోపం జాగాలో ఏదో ఒకటి రావాలి కదా. ప్రేమ వస్తుంది, ఆతృత, ఆనందోళన ఏమి లేవు. అప్పుడు మనకి ఓపిక వస్తుంది, దాంట్లోంచి కరుణ వస్తుంది, జాలి అవన్నీ వస్తాయి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఒకసారి నేను అనేది వెళ్ళిపోయినప్పుడు అందరం ఒకటే అనేటువంటి భావన వస్తుంది. నేను అనేది లేకపోతే అందరం ఒకటే కదా, మీరు నేను అందరం ఒకటే అయిపోతాం కదా. అది ఇప్పుడు మన అందరం గుంటూరు వెళ్ళినా, మా ఇంట్లో పెళ్ళికి వచ్చినా, రాజమండ్రి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ 2 రోజులు నేను అనేది మర్చిపోయామా లేదా? మర్చిపోయాం సార్. నేను మీరు ఒక్కడే మాట్లాడుతున్నారు, మిగిలిన అందరూ ఎవరు మాట్లాడరాడారు, ఎవరు సార్ తెలీదా? నేను వెళదాం అనుకున్నా గానీ మీరు రాలేదు కదా కరణం గారు అంటారని. మీరు రాకపోయినా కానీ మీరు మాలో కలిసి ఉన్నారు కదా. అవును సార్, అవును. మరి ఇంకే మీరు 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 మమ్మల్ని నుంచి విడిపోయింది ఎప్పుడు? సమాధానం చెప్పొచ్చా? ఓకే. ఎందుకు చెప్పకూడదు? మీరు మమ్మల్ని నుంచి విడిపోయింది ఎప్పుడు? విడిపోలేదు కదా, మీరు మాలోనే ఉన్నారు కదా. మేము శారీరకంగా ఉన్నాం అక్కడ, మీరు మానసికంగా ఉన్నారు కదా మాతో పాటు అక్కడ మీరు. అవును సార్, అవును సార్. మరి మనం అందరం ఒకటే అనేటువంటి భావనలో మనం ఉన్నామా లేదా అక్కడ? అంతే సార్. మనల్ని మనం మర్చిపోయి అందరితో తాదాత్మ్యం చెందాలి. అది అది అందరం ఒకటే అనేటువంటిది నిజమైన జ్ఞానం. మా గ్రూప్ మాదే, జ్ఞానవంతులైన గ్రూప్ మాదే అనుకునే వాళ్ళ దాంట్లో జ్ఞానమే ఉండదు.
అసలు సార్ మన గ్రూప్‌ని చూసి ఇప్పటికి కూడా మేబీ నాకు రిలేటివ్ పర్పస్‌లో టాక్ ఎలా ఎళ్ళిందో తెలీదు. స్టేటస్ చూస్తూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకున్నాం కానీ, ఏదో జరిగిందంట కదా! మేబీ ఇప్పటికి కూడా నాకు అదే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కసారి ఎదురవుతుంటారు కదా! అప్పుడు అదే 2 మంత్స్ బ్యాక్ మీ ఇంటి దగ్గర ఏదో జరిగింది. అంటే అంత తాదాత్మ్యం మనల్ని చూసేటప్పటికి అందరికి ఒక కొత్త లోకంలాగా, వింత లోకంలాగా అదే మరి. అందరూనేమో బార్డర్ లైఫ్ మిషన్‌లాగా యంత్రాల్లాగా రెడీ అయిపోవడం, మేకప్ అయిపోవడం, నగలేసుకురావడము. ఎంత లగ్జరియస్‌గా ఆ ఫంక్షన్ అకేషన్ చేసామని చూసుకోవడమే చెప్తే, ఈ జనరేషన్‌లో అందరూ కూడా మెషిన్స్ అయిపోయాం గదా! అంతే. మనమంతా హార్ట్‌ఫుల్‌గా, ఓపెన్‌గా, హార్ట్ టచ్డ్‌గా ఉండేటప్పటికి అందరికి ఒక వింత లోకం చూసినట్టు అనిపించిందనమాట. వాళ్ళు చూడరు కదా ఆ ప్రపంచం. అందుకని మనం చూసాం కాబట్టి మనందరం ఒకటి. అంటే మోక్షం అంటే ఏంటి అంటే, తర్వాత మనం చనిపోయిన తర్వాత మనం ఈ శరీరం, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది, స్వర్గానికి. అదే మోక్షం అని కాదండి. మోక్షం అంటే మనస్సుకు విముక్తి. మోక్షం అంటే బాధల నుంచి విముక్తి. జనన మరణ చక్రం నుంచి విముక్తి. అది బయట కాదు, లోపలే ఉంది. మోక్షం అనేది మన లోపలే ఉంది. మనం వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు ఈ బాధల నుంచి, వీటిలోంచి ఇవన్నీ విముక్తి చెందుతావో, అన్నిటిని పట్టించుకోవటం మానేసి నువ్వు డిటాచ్ అయిపోతావో, అప్పుడు నీకు నీ స్వర్గం అనేది నీకు ఇక్కడే కనిపిస్తుంది. నీ మోక్షం అనేది ఇక్కడే కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మోక్షం అంటే మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. డబ్బులు అయితాయండి. సార్ అలా కాదు సార్, ఇది వర్డ్స్ బాగున్నాయి సార్. ఇది మోక్షం అనేది జనాలు ఎలా అనుకున్నాం అనేది కళ్ళు తెరిపించారు సార్ మీరు నిజంగా. నేను కాదు, ఎవరో డబ్బు రాసింది ఇది. లేదు సార్, ఒక్కసారి చెప్పండి సార్ నాకు అన్ని. మోక్షం అంటే మనసుకు విముక్తి, ఆ, బాధల నుంచి విముక్తి, జనన మరణ చక్రం నుంచి విముక్తి. అది మన లోపలే ఉంది. మోక్షం అనేది నువ్వు ఎక్కడ వెళ్ళి తగ్గక్కర్లేదు, బయట ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిలోంచి విముక్తి చెందుతావో, విరక్తి తీసుకొని, వైరాగ్యం తీసుకొని వీటిలోంచి దూరంగా వస్తావో, ఆటోమేటిక్ గా నీకు ఇవన్నీ వస్తాయి. ఈ కరెక్ట్ గా మోక్షం అనేది వస్తుంది. ఎస్ సార్, కరెక్ట్ గా ఇచ్చేసారు ఆన్సర్. అంటే ఏదో పుణ్య కార్యక్రమాలు చేసేసి నేను దాన ధర్మాలు చేసేస్తున్నాను ఇదే మాకు చెప్పి మేము ఇందులోనే ఉండిపోయాం. వస్తుంది, అక్కడ కూడా వస్తాం. ఒక్క క్షణం. సరే, ఈ మోక్షం అంటే ఏంటి అనేది తెలిసింది కదా. ఇప్పుడు దాన్ని ఎలా సాధించాలి? ఈ అహంకారం అని, నేను అనేటువంటి అహంకారం అనే దాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి? మరి అది తెలియాలి కదా. Yes, sir. అది ఎలా అంటే, ఒకటి ధ్యానం, మనసును గమనించటం. నేను ఎవరు అనే దాన్ని నువ్వు తెలుసుకోవటానికి లోపలికి వెళ్ళి ఆత్మదర్శనం చేసుకొని నువ్వు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం. అది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ బుక్ లో మనం. రెండవది సేవ. ఎలాంటి స్వార్థం లేకుండా నువ్వు సేవ చేయాలి. నేను దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, లేని వాడికి మాకు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే నాకు వచ్చే జన్మలో నీళ్లు దొరుకుతాయి, ఒక ముద్ద అన్నం పెడితే వచ్చే జన్మలో నాకు అన్నం ఉంటుంది, ఇట్లా ఊహించి ఆలోచించి చేస్తే అది దానం కాదు, సేవ కాదు. నువ్వు ఏమీ ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వేం చేస్తే అది సేవ. మనకి గీతలో కూడా మొన్న కూడా చదువుతా ఉన్నాం కదా, అవును సార్. ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు చేసే పని ఏదైనా ఉంటే అది ఒకటి. దానివల్ల కూడా ఈ అహంకారం పోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రపంచాన్ని నీవు మనసుతో చూస్తావో, కళ్ళతో కాదు మనసుతో చూస్తావో, అప్పుడు నీకు ఈ ప్రపంచం అంతా ప్రేమమయంగానే కనిపిస్తుంది. ఇంకొకటి వినయం. తనకు తెలిసింది తక్కువ అని అంగీకరించడం. నాకు అన్నీ తెలుసు, నేను చెప్పిందే కరెక్టు అంటే అది అహంకారం. ఎవరైనా ఏదైనా చెబితే విని, అవును అలాగా అండి, సంతోషం, నాకు ఈ విషయం తెలియజేశారు అని చెప్తే అది వినయం. అది ఎగతాళిగా చెప్పకూడదు, సిన్సియర్గా చెప్పాలి. సత్సంగం, మంచి ఆలోచనతో ఉన్నవారితో ఉంటాం. అది మనం అనుకున్నాం కదా, సత్సంగత్వం, నిస్సంగత్వం, నిస్సంగత్వం, నిశ్చలతత్వం, నిశ్చలతత్వం, నిర్మోహత్వం, నిర్మోహత్వం, జనజీవనముక్తి. చెప్పుకున్నాం కదా మనం ఇది. చెప్పుకున్నాం సార్. ఎన్నిసార్లు చెప్పు, ఒకసారి చెప్తున్నాము.
మనం పాటిస్తున్నాం కదా సార్ ఇది. తర్వాత భక్తి, దైవంపై సంపూర్ణ విశ్వాసం, ఆత్మార్పణ, సరెండర్. నువ్వు దేవుడికి సరెండర్ అయిపో, సర్వస్వ శరణాగతిని తీసుకో. ప్రతిదీ ఆయన వల్లనే జరిగింది, ఆయన చెప్పినది జరిగింది, ఆయన వల్ల ఏదైనా కారణం ఆయనే. నువ్వు ఎప్పుడైతే ఇవన్నిటినీ నువ్వు దేవుడి వల్ల, ఇది ఇంత దైవ కృప, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు ఇదంతా దైవ కృప అనుకుంటే నీకు ప్రతిదీ కూడా ఆనందంగానే ఉంటుంది. కొమ్మరల్ సినిమాలలోగా నేను ఏ షర్ట్ తీసుకెళ్ళినా మా అబ్బాయికి నచ్చుద్ది అని చెప్పి నేను తీసుకెళ్తే అది కృప అవుతుంది. సో ప్రతిదీ కూడా దైవం ఇచ్చిందే మనకి అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటాం, మనం ఉండే ఇల్లు, వేసుకునే బట్టలు, ఉండే స్త్రీలు, చూసే పరిస్థితులు, మనం తిరిగే ఉండే ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట సృష్టిలో నుంచి వచ్చినాయే. మనం ఉండే ఇంట్లోంచి సిమెంట్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన లిగ్నైట్, ఏవో ఉంటాయి కదా, అవన్నిటినీ భూమిలో నుంచే కదా వస్తాయి అన్నీ. అది భూమిలో నుంచి వచ్చిందంటే దైవ సృష్టే కదా అది. ఈయన మన కారులో ఉండే ప్లాస్టిక్, లేకపోతే మెషిన్స్ వాడే పదార్థాలు, ఇవన్నీ కూడా దైవ సృష్టే కదా. నువ్వే చేసింది ఏంటి? ఏమి లేదు. అవన్నీ కాదు సార్, గాలి నీరు ఇవి ఇవి ముఖ్యం కదా సార్. అసలు అవన్నీ కూడా సృష్టే కదా. ఉమ్. నువ్వు దేవుడిస్తేనే కదా, నువ్వు గాలి పీల్చకపోతే నీ పరిస్థితి ఏంటి? అందుకని ఈ భక్తి అనేది, దైవానికి భక్తి అనేది ఉండాలి. మళ్ళీ భక్తి అక్కడ కూర్చొని దేవుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని కాదు. నాకు ఇది ఇచ్చావు, చాలా సంతోషం, కృతజ్ఞత. అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి చెప్తా అంటే, ఇవాళ మనం ఈ ఆకారం, ఇవి అన్నీ మన అహంకారంతో ఉన్నాం. అట్లాగే ఒక నది కూడా పుట్టిన దగ్గర నుంచి గంగోత్రి అనండి, లేకపోతే యమునోత్రి అనండి, లేకపోతే గోదావరి అనండి, నాసిక్ దగ్గర ఎక్కడో పుట్టి అక్కడి నుంచి ఇవన్నీ తిరిగి వెళ్ళి చివరికి ఎక్కడ కలిసింది? గోదావరి ఎక్కడ కలిసిందండి చివరికి వెళ్ళి? సముద్రంలోనే కదా సార్? మొదటిగా కలుస్తుంది కదా. సార్. సముద్రంలో కలిసిన తర్వాత మీ గోదావరి ఎక్కడుందో కనపడిందా? కనబడదు సార్, అది కూడా ఉప్పు నీరే అవుతుంది. కనపడలేదు కదా. అట్లాగే ఈ అహంకారం అనేది కూడా ఒక నది ఎట్లయితే ఈ సముద్రంలో కలిసి దాని యొక్క రూపాన్ని, దాని యొక్క పేరు, ఊరు, స్వభావం ఇవన్నీ ఎట్లయితే మార్చుకుంటుందో, ఎందుకంటే గోదావరి నీళ్ళు ఎంత తీయకుండా సముద్రంలో కలవగానే ఏమవుతాయి? ఉప్పుగా మారిపోతాయి, ఉప్పుగా వాటి అయిపోతాయి కదా. ఉనికిని కోల్పోతాయి. అని దాని ఉనికే పోతుంది. నువ్వు కూడా అలాగే అన్నమాట. మనిషి అహంకారం పోతే పరమాత్మతో ఏకం అవుతాడు. అందుకని మనం నది లాంటి వాళ్ళం అయితే, సముద్రం పరమాత్మ అయితే, మనకి అహంకారం అనేది వదిలేసి మనం పరమాత్మతో ఏకం అవుతాం. చాలా 6:30 అయిందా? అయ్యో. సో కాళిదాస్ చెప్పిన దాంట్లో నేను పోతే మోక్షం వస్తుంది అంటే శరీరం పోవడం కాదు, అహంకారం పోవడం. అహంకారం లేని మనసు శాంతి పొందుతుంది, ఆనందం పొందుతుంది, మోక్షం పొందుతుంది. నీ లోపల ఉన్న నేను అనేటువంటి అహం అనే గోడ కూల్చేస్తే నీకు ఆత్మ దర్శనం. నాలుగు చేయాలి మనకైనా మొత్తం హ్మ్? రోజు ఈ టయానికి వచ్చేసేవాడు కదా. ఎవరు? లలితో. లలిత మ్యూట్ లో పెట్టుకోరా. సో ఇది మనం మోక్షం అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇంత చెప్పేది ఈ పుస్తకంలో, ఈ అహంకారం, అహం, వీటి గురించి, ఈగో గురించి, భయం, బాధలు, వీటన్నిటి గురించి మాట్లాడేదంతా ఇదే. ఆ నేను అనేదాన్ని తీసేసి నువ్వు లోపలున్న నేను అనేదాన్ని నువ్వు అన్వేషించు, వెతికితే నీకు అన్ని కనిపిస్తాయి అనేది. ఓకే, ఇవాళ ఆ ఒక్క పారాగ్రాఫ్ నిన్న మనోదర్ గారు తెలుగులో చదివి చెప్పారు కదా, ఇది అవును సార్, చదివి తెలుగు బుక్ లో చదివి వినిపించాను. దానికి ఇంత వచ్చింది ఇప్పుడు.
అవును సార్. అది మళ్ళీ రేపు చూద్దాం మనం. టైం చూసుకోవాలని అది చెప్తూ. అంత లీనమైపోయాం సార్ మేము మీరు చెప్తుంటే. అహం అనేది నేను అనే దాన్ని వదిలేయాలన్నమాట. ఇంకెవరైనా షేరింగ్ ఉందా? ఇప్పుడు రైతుల కష్టము అంటే పడిన వాళ్ళకే తెలుస్తది. లలిత అంటే అలా చెప్పారు కదా. అప్పుడు మనము ఆ, రాజమండ్రి వెళ్ళినప్పుడు సార్ తోటలోకి వెళ్ళాము కదా. అవి కోకో ట్రీస్ అవి ఉన్నాయి కదా. నిజంగా నేను అది ఫస్ట్ టైం సార్ చూడడము. అది శాంపుల్ కోసము అలా ఒకటి తీసుకోవాలన్నట్టుగా రమేష్ గారిని ఒక కాయ ఇవ్వండి అని అంటే బ్యాగ్ నిండా ఎన్నెన్ని కోస్తే ఆ రైతు అరుస్తుంది, ఒరే కొయ్యకండి రా అవి రైతుల కష్టం, మీరు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, వాళ్ళు ఎంత కష్టపడితే అది ఒకటి వచ్చింది అని అంటుంటే అది గుర్తుకొచ్చింది సార్. నిజంగానే అవి ఎన్ని కోసుకొచ్చాము. నేను అందుకే ఎగ్జాంపుల్ నేను బయటికి చెప్పింది, ఆ ఉదాహరణ తీసుకున్నా. అందుకే మనకి అక్కడ ఆ క్షణంలో ఒక ఇదైతే వింతగా ఉంది, కొత్తగా ఉంది, మనం తీసుకెళ్దాం అనే కోరిక మనకు వస్తుంది. అవును కానీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాము అనేది ఆలోచించాలి ఆ క్షణంలో. అవును చివరికి ఏం చేసాం? ఎండిపోయింది, బయట పడేసాం, అవును సార్. ఎవరికి ఉపయోగపడలేదు. ఓకే, ఇంకెవరన్నా రికార్డింగ్ ఆపేద్దామా? ఏదన్నా అందుకే చెప్పండి, ఏదన్నా దానికి కూడా. సార్ ఓకే ఆపేయండి సార్, సార్. ఓకే ఇంకా సార్. షేరింగ్స్ లేనప్పుడు ఆఫ్ చేయాలి కదా సార్.